హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ హ్యాపీ భోగి. అండ్ మేబీ ఈ వ్లాగ్ నెక్స్ట్ డే రాబోతుంది అనమాట. సో అందరూ భోగి బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ మా వాళ్ళైతే పొలం వెళ్ళి ట్రాక్టర్ తీసుకొని అది దుగ్గు తీసుకొస్తారు కదా, సో అందరు వెళ్ళి తీసుకొచ్చారనమాట. అదే ఈ ముందు రోజు ఈవినింగే తీసుకొచ్చేసారు. అండ్ మార్నింగే లేచాము 4:30 ఆ టైంకి. ఫుల్ చల్లగా ఉంది బయట. ఇంకా సరే స్టార్ట్ చేద్దాం, అప్పటికే అందరు స్టార్ట్ చేసేసారు అనమాట. ఎప్పుడు మేము కొంచెం ఫాస్ట్గానే లేస్తాం, ఈసారి మేము లేచే టైంకి కూడా ఆల్మోస్ట్ అందరు స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను వెళ్ళేసరికి మా తమ్ముడు అండ్ మా డాడీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసి వెలిగిస్తున్నారు అనమాట. సో ఇంకా మనం కొంచెం లేట్గా లేచి వెళ్తున్నాము. సేమ్ టైంలోనే లేసాము, కాకపోతే నేను కొద్దిసేపు ఒక 5 minutes తర్వాత వెళ్ళాను అనమాట. ఇంకా మొత్తానికి భోగి మంట అయితే వెలిగించేసాము. చాలామందికి భోగి స్పెషల్ డే ఉండిద్ది అనమాట. నాకు కూడా అలాగే, ఎందుకంటే మార్నింగ్ లేచి భోగి మంట వేసుకోవడం అండ్ ఉన్న వాళ్ళందరితో ఎవరిది బాగా వంట వస్తుంది, ఎవరిది పెద్దగా వస్తుంది, ఎక్కువసేపు ఎవరు వేశారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి అయినా కానీ సంక్రాంతి డే కన్నా భోగి రోజు మార్నింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ ఆ రోజు ముగ్గులు, ఆల్మోస్ట్ సంక్రాంతి మొత్తం ఎంజాయ్ చేస్తాం, కానీ భోగి ఇంకొంచెం స్పెషల్గా ఉండిద్ది. అంటే కొంచెం ఇలాగా మంటకి కావాల్సినవి తెచ్చుకోవడము అవంతా కానీ. అండ్ మాకైతే చాలా ఇష్టం అనమాట భోగి మంట వేసుకోవడం. ఫస్ట్ ఉంటాం అనమాట, భోగి మంట అనగానే లెగుస్తాము వెంటనే. అండ్ అందరికన్నా ఎవరు ఎక్కువ వేస్తున్నారు, ఎక్కువసేపు ఎవరు వేస్తున్నారు, ఎవరిది ఎక్కువసేపు మంటుంది అన్నీ చాలా బాగుంటుంది అనమాట, మెమరీస్ లాగా. సో ప్రతి ఇయర్ ఖచ్చితంగా భోగి మంట మాత్రం వేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ కూడా వేసుకున్నాం అనమాట. అండ్ భోగి ముందు రోజు నైట్ ముగ్గు అదేమి వేయలేదు. సో ఇప్పుడే ఇది అయిన వెంటనే మళ్ళీ ముగ్గు కూడా వేయాలన్నమాట. అసలు ఏం ప్రిపేరే చేసుకోలేదు, ఏం ముగ్గు వేయాలి ఏంటి అని. అప్పటికప్పుడు చూసి వేద్దాంలే ఏదో ఒకటి అని చెప్పి అనుకున్నాము. అండ్ మీరు కూడా, నాకు తెలిసి చాలామందికి మీకు కూడా భోగి ఇష్టం ఉండిద్ది. అండ్ ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మంచిగా భోగి పళ్ళు పోసుకొని అవన్నీ చేస్తారనమాట. సో మీరు కూడా మంచిగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఎలా జరుపుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ భోగి మంట అంతా అయిపోయిన తర్వాత అది కాలుతూ ఉండిద్ది కదా ఇంకా వేడిగా, దాని మీద వాటర్ పెట్టుకోవచ్చు అనమాట. సో చాలామంది పెట్టుకుంటారు, చాలా మంచిది అలా పెట్టుకున్న దాంతో స్నానం చేస్తే అని చెప్పి. సో మేము కూడా పెట్టుకుంటాము. అండ్ ఇది ఎంతమందికి తెలుసు అండి, ఎవరు అలా చేస్తారో కూడా నాకు చెప్పండి. అండ్ అది చాలా మంచిది అని కూడా అంటారు. ఆ రోజు ఆ మంటలకి ఫుల్ చల్లగా ఉంది అండ్ అక్కడ వేడి కూడా ఉందన్నమాట. సో పొగ అంతా వచ్చేసి భలే అనిపించింది. ఆ రోజు మాత్రం సూపర్ ఉందన్నమాట, క్లైమేట్ కూడా చల్లగా. ఇప్పుడైతే ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ అప్పటికప్పుడు ఫోన్లో చూసి ఏది వేద్దామని డిసైడ్ అయ్యి గబగబా గీసామన్నమాట. ముందు రోజు ఏమీ చూసుకోలేదు, ఇంకా మమ్మీ ముగ్గు వేసిందనమాట, నేను కలర్స్ వేస్తున్నాను. అండ్ ఇంకా అప్పటికి కొంచెం 6 అలా అవుతుంది. ఇంకా భోగి రోజు నువ్వుల నూనె పెట్టుకొని తలస్నానం చేయాలని చెప్పి మమ్మీ కొంచెం హెడ్కి రాసిందనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాము. అండ్ ఇవాల్టి డ్రెస్ అయితే నార్మల్గా కుర్తీ వేసుకున్నాను అనమాట, 3 piece సెట్ లాగా. అండ్ రెడీ అవుతున్నాను అనమాట, జస్ట్ నార్మల్గా ఏమీ ఫౌండేషన్ అవేమీ యూజ్ చేసుకోవట్లేదు.
జస్ట్ బీబీ క్రీమ్ ఒక్కటి రాసుకుంటున్నాను అనమాట. అది మామా ఎర్త్ వాళ్ళది. సో ఇంకంతే, ఇంకేం యూజ్ చేయట్లేదు. అండ్ లైట్గా నాది కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అండ్ స్మూత్ ఫినిషింగ్ అలా ఉంటుంది కాబట్టి ఇంకంతే. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం లిప్ గ్లాస్ వేసుకున్నాను అనమాట. ఈ లిప్ గ్లాస్ అయితే నాకు చాలా రీసెంట్గా బాగా నచ్చింది. జూడియోలో తీసుకున్నాను అనమాట. అండ్ కలర్ కానీ టెక్స్చర్ కానీ నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా రీసెంట్గా అయితే ఎవ్రీడే మ్యాక్స్ ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా అయితే బింది పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ ఒక్కటి ఉంది, అది పెట్టేసుకున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ మమ్మీ పులిహోర చేసింది. ఆల్మోస్ట్ పండగలకి మ్యాక్స్ అదే ఉంటుంది. అండ్ ఇంకా ఆ రోజు పౌర్ణమి అండ్ మండే వచ్చింది కాబట్టి సింగరకొండ వెళ్తున్నాం అనమాట. ఆ రోజు కూడా తమలపాకుల్ని పూజ ఉండిద్ది. సో ఇంకా వెళ్తూ వెళ్తూ బంతిపూలు అవన్నీ మామూలుగా అయితే ముందు రోజే తెచ్చి ఇంటికి వాటికి డెకరేషన్ చేస్తామన్నమాట. కానీ ముందు రోజు తేయడం కుదరలేదు, అందుకని ఇంక వెళ్తూ వెళ్తూ తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే కొంచెం గుళ్ళో కూడా ఇవ్వాలని చెప్పి ఫ్రూట్స్ అవి తీసుకున్నాము. అండ్ నేను అమ్మ ఇంకొక అక్క వెళ్తున్నాం అనమాట. మేము డైరెక్ట్గా వెనక నుంచి లోపలికి వెళ్తాం అనమాట. గుడి లోపల నుంచి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. పూజ అయిపోవచ్చింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ తమలపాకులు అవన్నీ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని మనం మాలలాగా చేయాలన్నమాట దేవుడికి అలంకరించడానికి. సో అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. వెళ్ళి నాకు రాదనమాట, మమ్మీ వాళ్ళకి నేను జస్ట్ హెల్ప్ చేస్తాను అక్కడ అందించడానికి కానీ లేదా ఆకులు ఇవ్వడానికి కానీ అలాగా. అండ్ మమ్మీ ఏమో కొంచెం కాళ్ళు నొప్పులు అని చెప్పి కుర్చీ మీద కూర్చుందనమాట. మేమందరం కింద కూర్చొని చేస్తున్నాము. అండ్ ఆకులు చాలా ఉంటాయి అన్నమాట. ఒక పక్క పూజ జరుగుతూనే ఉంటుంది లోపల ఆకులతోటి. ఇవి తర్వాత అలంకరణ చేయడానికి మాలలు అలాగా కడుతున్నాం అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఆ రోజు 2:30 అలా అయిపోయింది అనమాట పూజ అయిపోయి అన్నీ చేసేసరికి. అండ్ తర్వాత హారతులు అవన్నీ మేమే పెట్టి ఇస్తామన్నమాట. ఆ లోపలికి స్వామికి హారతులు అవన్నీ ఇస్తారు. అవన్నీ తీసుకొని అక్కడే భోజనం చేసామన్నమాట సత్రంలో. ఇంకా తిని ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాము. అండ్ మార్నింగ్ తీసుకునేవి ఆ పువ్వులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా మాలలు కడుతున్నాం అనమాట. అండ్ తర్వాత వెంటనే ఇంకా డెకరేషన్ అదంతా చేసేసామన్నమాట. అండ్ మార్నింగ్ తెచ్చిన ఆకులు అవి కూడా ఉండి గుమ్మానికి మమ్మీ మాలలాగా చేసి కట్టింది. అండ్ నేనేమో బంతిపూలు మాలలు అవన్నీ చేశానన్నమాట. ఇలా మా ఈ భోగిని సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అగైన్ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని వాచ్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And please subscribe to my channel Ashu's Life and click the bell icon.